ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి? మనం ఎన్నో కష్టాలు పడుతూ ఉంటాం. అప్పులు, అదేవిధంగా ఆరోగ్య సమస్యలు, అనారోగ్యాలు పారవడం, మరియు ధనం రాకపోవడం, వివాహం అవ్వకపోవడం, సంతానం కలగకపోవడం, ఇలాంటి అనేకమైనటువంటి విషయాలు ఎందుకు ఇబ్బంది పడుతుంటాము. అదేవిధంగా మంచి కూడా ఉంటుంది. ఏమిటి? మంచి జాబ్ రావడం కావచ్చు, బాగా ధనం సంపాదించడం కావచ్చు, వ్యాపారంలో బాగా కలిసి రావడం కావచ్చు, మంచి సంతానం కావచ్చు, మంచి భార్య కావచ్చు. ఇవన్నీ అసలు ఎందుకు జరుగుతాయి? ఇబ్బంది ఎందుకు పడతాము? ఎందుకు వస్తాయి అంటే, మీకు పూర్వజన్మ కర్మ అనేటువంటిది ఒకటి ఉంటుంది. ప్రతి లగ్నం 12 రాసులు ఎలా ఉంటాయో 12 లగ్నాల్లో పుట్టిన వారికి, ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవి కూడా పూర్వజన్మ కర్మతోనే పుడతాడు. అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఏదైనా ఒక జీవి కావచ్చు. ఆ పూర్వజన్మ కర్మ కంట్రోల్ చేయబడగలిగితే మీకు ఆటోమేటిక్గా ఇప్పుడు ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడగలుగుతారు. అది ఎలాగ చేసుకోవాలి? ప్రతి లగ్నంలో పుట్టిన వారికి ఆ పూర్వజన్మ కర్మను ఎలా తగ్గించుకోవాలి, పుణ్యాన్ని ఎలా పెంచుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం నుంచి తెలుసుకుందాం. లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోండి. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. మీకు పూర్వజన్మ కర్మ బాగుందా, బాగోలేదా, ఎక్కడ అడ్డుపడుతుంది అని తెలుసుకోవాలి అంటే ప్రధానంగా మీరు తెలుసుకోవాల్సింది మీ యొక్క జన్మజాతక చక్రంలో శుక్రగ్రహం యొక్క పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలి. కర్కాటక లగ్నం వారికి ముఖ్యంగా ఎమోషనల్గా ఉంటారు. కొంచెం మానసికమైనటువంటి ఇది కొంచెం ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. అంటే మదర్లీ నేచర్ ఎక్కువగా ఉంటుంది. ఆ మదర్లీ నేచర్ ఎక్కువ ఉన్నటువంటి ఈ యొక్క కర్కాటక లగ్నం వారికి పూర్వజన్మ కర్మ శుక్ర రూపంలో వస్తుంది. శుక్రుడు దేనికి కారకుడు అండి? వివాహానికి, వాహనాలకి, గృహాలకి, కంఫర్ట్స్కి కారకుడు. శుక్రుడు పాడయ్యాడా, వీటి మూలంగానే ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అంటే ఏదో భూమి కొన్నాం, ఏదో ఇల్లు కట్టుకున్నాం, ఈ కట్టుకున్న ఇల్లు మూలంగా శత్రుత్వాలు ఏర్పడటం, పక్కింటోడితోనో లేకపోతే అన్నదమ్ములతోనో. ఇది శుక్రుడు పాడైతేనే. శుక్రుడు బాగుంటే ఇంక మీకు తిరుగులేదు, గుర్తుపెట్టుకోండి. పూర్వజన్మ కర్మ అద్భుతం. అయితే ఇక్కడ శుక్రరాశుల్లో ఉండే గ్రహాలు ఏంటో తెలుసుకోవాలి ముఖ్యంగా. అందులో ముఖ్యంగా వృషభంలో ఏవైతే గ్రహాలు ఉంటాయి, కర్కాటక నుంచి లాభస్థానంలో ఉండే గ్రహాలకు సంబంధించి దానం ఇస్తేనే మీకు లాభాలు ఎక్కువ పెరుగుతూ ఉంటాయి లైఫ్లో. మరి దేవతారాధన ఏం చేయాలి? మీరు ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, ఎంత మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తే అంత బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే ఎక్కువగా బొబ్బర్లు దానంగా ఇవ్వండి. అది కూడా అమ్మవారి ఆలయాల్లో ఇవ్వండి. లేదండి మాకు శుక్రరాశుల్లో మిగతా గ్రహాలు ఉన్నాయి, ఆ గ్రహాలకి ఏం చేసుకోవాలి అంటే, మీకు వీడియో ఎండింగ్ వరకు చూసినట్లయితే ఏ గ్రహం ఉంటే ఏ దానం ఇవ్వాలి, ఒకవేళ దానం ఇవ్వలేని పరిస్థితుల్లో అది గోవుకి ఏవి తినిపిస్తే క్లియర్ అవుతుంది అనేటువంటి విషయం నేను మీకు చెప్తా. అయితే మీరు మాత్రం గుర్తుపెట్టుకోవాల్సింది, శుక్ర గ్రహం బాగుందా బాగాలేదో తెలుసుకోండి. బాగుంది, ఇంకా తిరుగులేదు. సమ్ టైమ్స్ ఏమవుతుంది, ఉపాసించాల్సిన దేవతాగ్రహం కూడా ఒక్కోసారి సమ్ ప్లానెట్స్ మారుతూ ఉంటాయి, పాడవుతూ ఉంటాయి. అప్పుడు మీకు 5వ స్థానంలో ఉండే గ్రహం పాడైంది, ఉదాహరణకి 5వ స్థానంలో గ్రహాలు బాగాలేవు, అప్పుడు 9వ స్థానంలోకి వెళ్ళాలి. అంటే ఏంటి? గురుగ్రహానికి సంబంధించి చేసుకుంటుండాలి. ఉదాహరణకి మీకు ఏ దానాలు ఇవ్వాలో చెప్తానని చెప్పాను కాబట్టి, రవి గనక ఉన్నాడు మీకు 6వ స్థానంలో, లేదు మీకు ఇప్పుడు దాకా చెప్పినటువంటి పూర్వజన్మ కర్మ ఏ రాసుల్లో ఉండే గ్రహాలని చెప్పాను కదా, ఆ రకంగా రవి గనక ఉన్నట్లయితే గోధుమలు దానంగా ఇవ్వండి. సూర్యభగవానుడి దగ్గర దీపారాధన చేయండి, లేదా సూర్యభగవానుడికి అర్ఘ్యం వదలండి.
చంద్రుడు ఉన్నాడు, బియ్యము దానం ఇవ్వడం ప్లస్ వైట్ కలర్ క్లాత్. కుజుడు కందులు ఎరుపు రంగు వస్త్రము, బుధుడు పెసలు గ్రీన్ కలర్ వస్త్రము, గురువు శనగలు ఎల్లో కలర్ వస్త్రము, శుక్రుడు బొబ్బర్లు తెలుపు రంగు వస్త్రము, శని భగవానుడు మనకి నీలం రంగు వస్త్రము, తెల్ల నువ్వులు ఇవ్వచ్చు, నల్ల నువ్వులే ఇవ్వాలని రూల్ ఏం లేదు, నువ్వులు ఇవ్వడం ప్రధానం అక్కడ. అదేవిధంగా రాహు అయితే మినుములు, కేతు అయితే ఉలవలు దానంగా ఇవ్వాలి. ఇవి ఇవ్వలేమండి, మాకు తీసుకునే వాళ్ళు లేరు, టెంపుల్స్ సరిగ్గా లేవు, తీసుకునే వాళ్ళు తీసుకోవట్లేదు, ఇంకోటి ఏదైనా మార్గం ఉందా అంటే, మీరు గోశాలకు వెళ్ళి గోధుమలు ఇచ్చే బదులు గోధుమ రవ్వ తినిపించండి గోవుకి, బియ్యం బదులుగా బియ్యం పిండి తినిపించండి గోవుకి, కందులు బదులుగా క్యారెట్స్ తినిపించండి కుజుడికి సంబంధించింది. అదేవిధంగా పెసలు బదులుగా గోవుకి గోంగూర కూరగాయలు తినిపించండి, అందులో దేశీవాళీ ఆవుకు తినిపించాలి. గురువుకి శనగలు ఇచ్చే బదులుగా గోవుకి అరటికాయలు తినిపించండి. బొబ్బర్లు తినిపించడం కాకుండా బొబ్బర్లు ప్లేస్లో ఏదైనా తీపి పదార్థం, తీపి చపాతీకి చక్కగా తేనె పూసి ఆ 3 చపాతీలు చిన్న చిన్న ముక్కలుగా తీసి తినిపించండి. శనికి సంబంధించిన నువ్వులు దానం ఇస్తున్నాం కదా, నువ్వులు బదులుగా నువ్వులు తినిపించకూడదు గోవుకి తీసుకెళ్ళి, అదైనా ప్రెగ్నెన్సీ ఉంటే అది ఇబ్బంది అయితే మీకు ఇంకో దోషం ఏర్పడుతుంది. బెల్లము తినిపించండి చక్కగా గోవుకి, పిడికెడి బెల్లం పెట్టండి సరిపోతుంది. మినుములు బదులుగా మీరు 4 బెల్లపు ఉండలుగా చేసి తినిపించవచ్చు. కేతువుకు సంబంధించిన ఉలవలు బదులుగా గ్రాసము తినిపించవచ్చు గోవుకి. ఇది ప్రధానంగా చేయండి. అలాగే మీకు పంచమంలో ఉండే గ్రహానికి సంబంధించిన ఉపాసన చేయాలని చెప్పారు. పంచమంలో ఉండే గ్రహం ఏమిటి చూసుకొని, పంచమాధిపతే ఉన్నాడు, వెళ్ళి ఇంకో గ్రహంతో కలిసాడు, లేదా పంచమంలో ఏదైనా గ్రహం ఉంది. ఉదాహరణకి మేషలగ్నానికి అయితే పంచమాధిపతి రవి అవుతాడు, వృషభ లగ్నానికి అయితే బుధుడు అవుతాడు, కన్యారాశి అవుతుంది పంచమం, మిథున లగ్నం అయితే తులారాశి అవుతుంది పంచమం, కర్కాటకం అయితే ఈ రకంగా వృశ్చికం అవుతుంది, అంటే పంచమం కుజుడు అవుతాడు. అలాగా మీ లగ్నం నుంచి 5th లార్డ్ ఎవరో చూసుకొని ప్రధానంగా మీరు ఆ రకంగా సూర్యుడు ఉన్నాడు లేదా సూర్యుడు అయ్యాడు, అప్పుడు సూర్య భగవానుడే. చంద్రుడు ఉన్నాడు, ఎక్కువగా మీరు చేయవలసిన ఉపాసన దేవత రాజరాజేశ్వరి అమ్మవారు. కుజుడు స్కందుణ్ణి, బుధుడు విష్ణువుని, గురువు దక్షిణామూర్తిని లేదా దత్తాత్రేయుణ్ణి, శుక్రుడు అమ్మవారి యొక్క ఆరాధన, శని భగవానుడు ఈశ్వరారాధన లేదా కాలభైరవ ఆరాధన లేదా కాళీ ఆరాధన, రాహు మనకి మీరు చేసుకోవాల్సినటువంటి దుర్గా, కేతు, గణపతి ఆరాధన చేసుకోవాలి. ఏది దేనికి పంచమంలో ఉండే గ్రహాలను బట్టి మీరు ఈ ఆరాధన చేసుకుంటే, ఎప్పుడు కూడా ఒక గ్రహం అక్కడ పంచమంలో ఉంది అన్నప్పుడు ఆ దేవత సంబంధించిన ఆరాధన చేయడమే మీకు శ్రీరామ రక్షగా నిలబడుతుంది. మరి లగ్నం తెలియదు, రాశి తెలియదు, ఏం చేయాలి? సింపుల్, లలిత చదువుకోండి లేదా సూర్య నమస్కారాలు చేసుకోండి. నాకు నక్షత్రము, రాశి, లగ్నం ఏమీ తెలియదండి, నేనేం చేయాలి అంటే దీనికంటే బెస్ట్ మరొకటి లేదు. చక్కగా ఉదయం నిద్ర లేచి సూర్య నమస్కారాలు చేసుకోవడం, మీరు సూర్యుడికి అర్ఘ్యం వదలడం, చక్కగా సూర్యభగవాన్ ఎదురుగా నిలబడి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోవడం, లలితా సహస్రనామాలు వినడం కానీ చదవడం కానీ చేయండి ఉదయము సాయంత్రం. దానికి మించిన రెమెడీ మరొకట్లేదు. అలాగే ఇక్కడ మీ జన్మజాతకంలో ఎటువంటి గ్రహ దోషాలు, చాలా దోషాలు ఉంటాయి. బాలారిష్టాలని, లేకపోతే మీకు ఫలానా ఎల్నాడిసనని, లేకపోతే ఫలానా రకరకాలు ఉంటాయి. ఎలాంటిది ఉన్నా ఒకటే గుర్తుపెట్టుకోండి, వీటన్నిటినీ నడిపించేది అమ్మవారు. అమ్మవారు నడిపిస్తుంది కాబట్టి నేను అమ్మవారిని పట్టుకుంటే శక్తిని ఇస్తుంది, తట్టుకునే శక్తిని ఇస్తుంది అనేటువంటి కాన్సెప్ట్ ఒకటి మీ మైండ్లోకి రావాలి. ఆటోమేటిక్గా మీకు అన్ని విధాలా బాగుంటుంది. శ్రీమాత్రే నమః.